సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో శ్రీ వారాహి అమ్మ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ వారాహిదేవి, శరభేశ్వర స్వామి, కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి, కొండపాక ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి హాజరై అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుకునూరుపల్లి గ్రామంలో శ్రీ వారాహి అమ్మవారి అమ్మ దేవాలయం స్థాపించినందుకు శ్రీ వారాహి అమ్మ ట్రస్ట్ చైర్మన్ మాతృశ్రీ మమతమ్మకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కనకవ్వ ఐలయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అమరేందర్, వివిధ పార్టీల నాయకులు, ఆర్యవైశ్య నాయకులు, మహిళలు, చిన్నారులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంచి ఆలయాన్ని నిర్మాణం చేసి ఇవ్వడం చాలా సంతోషం. మరి మన ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఎక్కడ కూడా లేవు. మెదక్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతంలో కూడా ఇలాంటి ఆలయాలు నిర్మాణం కాలేదు. మరి ఇక్కడ ఆలయం నిర్మాణం కావడం మా ప్రాంతం, మా గజ్వేల్ యొక్క చేసుకున్నటువంటి పుణ్యం. దాంట్లో భాగంగా మరి ఏమీ ఆశించకుండా మమతారెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. అయినా కూడా ఆమె ఏ ప్రతిఫలం లేకుండా, ఏమీ ఆశించకుండా ఆలయాన్ని నిర్మాణం చేయడంలో చాలా సంతోషం. ఎవరైనా ఆలయాన్ని నిర్మాణం చేస్తూ ఉంటే స్వార్థం ఉంటుంది. ఏ స్వార్థం లేకుండా, ఏ ప్రయోజనం లేకుండా ప్రజల యొక్క శ్రేయస్సు కోరి ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా అమ్మవారి దీవెనలు, ఆశీర్వాదాలు కావాలని చెప్పి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ప్రతి మనిషిలో రావాలని చెప్పి ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో పాడి పంటలతో తొలతూగాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దని మరి మమతారెడ్డి గారు, మరి రామప్ప గారు దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఆలయం మరి బ్రహ్మాండంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిత్యంగా సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేసిన మన మమతారెడ్డి గారు, అలాగే రామప్ప గారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. మార్మూరు గ్రామంలో ఇంత ఒక మంచి దేవాలయాన్ని స్థాపించి ఇక్కడ వాళ్ళు చేసిన సేవకు ఎప్పుడు కూడా మేము కృతజ్ఞంగా ఉంటాం. అలాగే ఈ వెంచర్లో దీనికి సహకరించిన గత సర్పంచ్ నరేందర్ గారికి, మరియు ఇక్కడ వెంచర్ చేసిన లక్ష్మణ్ రాజు, రవికి, మరియు శ్రీనివాస్ గారికి ఎప్పుడు కూడా మేమందరం వాటి పక్షాలు నిలబడతాం. ఎందుకంటే ఎక్కడో గుడి ఇక్కడ తెచ్చి ఎక్కడ లేని విధంగా ఈ తెలంగాణ స్టేట్లో ఎక్కడ కూడా ఈ వారాహి అమ్మవారు అనేది చాలా పవర్ఫుల్ దేవత. ఇక్కడ నెలకొల్పడం మా కుకునూరుపల్లి వాసులుగా మాకు ఒక అదృష్టాన్ని కలిగించేందుకు వాళ్ళకి ఎప్పటికి కూడా మేము రుణపడతాము. రాబోయే కాలంలో కూడా ఈ అమ్మవారి దీవెనలు మా మండలానికి, అలాగే మా తెలంగాణ ప్రజలకు ఉండాలని, దేశానికి కూడా ఉండాలని మేము మీ ద్వారా కోరుకుంటూ, రాబోయే కాలంలో కూడా ఎప్పుడు కూడా ఈ గుడికి ఏ విధమైన సహకారాలు చేయడానికి ముందుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి ఈ స్థలంలో చాలా చక్కగా అత్యంత వైభవపేతంగా దశమహావిద్యకు సంబంధించినటువంటి శక్తితో పాటు ఇక్కడ మనకి సప్తమాతృకల్లో ఒకరైనటువంటి వారాహి అమ్మవారిని, అలాగే ప్రత్యంగిర అమ్మవారిని, దీంతోపాటు శరభేశ్వరుని ఇక్కడ ఆలయ నిర్మాణం చేయడం అనేది అత్యంత గొప్పదైనటువంటి విషయం. భారతదేశంలో స్వయంభూ స్థానాల్లో తప్ప మరెక్కడా లేనటువంటి ఉగ్ర దేవతలని మళ్ళీ శాంతరూపులుగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠింప చేయడం, ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతానికి మొత్తం అంతటికీ కూడా చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని అందించడానికి చేసినటువంటి విశ్వ ప్రయత్నంగా నేను దీన్ని భావన చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రతిష్ట, ఎందుకంటే ఈ ప్రతిష్టా మహోత్సవాల్లో జరిగే ప్రతి కార్యము ఏమిటి అన్నది క్షుణ్ణంగా తెలిసిన వాడిని, 634 దేవాలయాలను ప్రతిష్టలు చేసిన వాడిగా, ఒక సిద్ధాంతిగా, ఒక పీఠాధిపతిగా ఇక్కడ జరిగినటువంటి విధి విధానాలన్నీ కూడా సుభిక్షంగా జరిగాయి. ఇక్కడ జరిపించిన వారిని కూడా ప్రముఖంగా వారు చేసినటువంటి ప్రక్రియ అంతా కూడా అభినందనీయము. తదుపరి ఈ క్షేత్ర అభివృద్ధికి మాదైనటువంటి తోడ్పాటు శక్తిని కూడా అందిస్తామని చెప్పి మమతారెడ్డి గారికి, అలాగే రామప్ప గారికి ఆశీస్సులు అందజేస్తూ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం, కరుణాకటాక్షాలన్నీ కూడా అందాలని, అలాగే జాస్తి వీరాంజనేయులు గారు కూడా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్థులను చేసినందుకు ఆ అమ్మవారి కృప సర్వ తెలంగాణ జనం మీద
అలాగే సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి దీవించడమే మన సనాతన ధర్మం కాబట్టి హైందవ ధర్మ అనుయాయులుగా మనందరం కూడా ప్రపంచం విశ్వం అంతా కూడా విశ్వజనీనమైనటువంటి వస్తేక కుటుంబ భావాన్ని మన భారతదేశం అంతటా